Hi guys, hope everyone is doing well. Today I am explaining one of the very important topic. It's a basically certifications. So as per POTI, it's a POTI is a organization అనమాట. ఈ ఆర్గనైజేషన్ ఒక సర్వే కండక్ట్ చేసింది based on the sampling theorem. So as per Q3 quarter 3 2024 onwards. సో ఇక్కడ ఏదైతే నేను పబ్లిష్ చేశానో 12 హాటెస్ట్ ఐటీ సెక్యూరిటీ సర్టిఫికేషన్స్ అన్నమాట. ఇది ఎంటైర్ ఐటీ అండ్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ కాదు, డెడికేటెడ్ గా సెక్యూరిటీ ఫీల్డ్ కి మాత్రమే అప్లికబుల్ అన్నమాట. సో యాజ్ పర్ ది పోటీ సర్వే, సో వాట్ is the top most 12 hottest IT security certification? So those certification are paying very high. So in the North America and also other continents as well. So now what we can do, we can go and we can discuss about these certifications. So fortunately or unfortunately, one of the certification is missed out. That is that is very famous. That one is CISSP. I am not sure why CISSP from ISC square is away from this list. So or drop down from the list. I am not sure. So but based on the POTI survey, let's go and discuss now. So first one is GAIC Security Leadership Armata. It is a topmost paid certificate based on the POTI survey, and the organization ఎక్కడ మనం రిజిస్టర్ అవ్వాలి, ఎవరు కండక్ట్ చేస్తున్నారు ఎగ్జాము, సో ఎవరు మనకి సర్టిఫికేట్ ఇస్తారు అంటే జిఐసి అనేది ఒక ఆర్గనైజేషన్ అనమాట. సో అక్కడ మనము ఎగ్జామినేషన్ రిజిస్ట్రేషన్ చేయాలి, ఎగ్జామినేషన్ పాస్ అయిన తర్వాత మనకి సర్టిఫికేషన్స్ ఇస్తారు. సో అది జిఐసి సెక్యూరిటీ లీడర్షిప్ అంటే ఇది లిటిల్ బిట్ సీనియర్ మేనేజ్మెంట్ ఆర్ బోర్డ్ ఆఫ్ ది డైరెక్టర్ సర్టిఫికేట్ అనమాట. సో సెకండ్ మోస్ట్ టాప్ మోస్ట్ or hottest certificate based on the highest payment. So certified cloud security professional. So this is not vendor specific certificate. This is basically in generic. మనకి క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్స్ ఉన్నారు, అమెజాన్, ఎజ్యూర్, గూగుల్ క్లౌడ్, అలీబాబా, ఐబిఎం, ఆరికిల్ అండ్ సో ఆన్. సో ఈ సర్టిఫికేట్ ఏదైతే ప్రొవైడ్ చేస్తున్నా వెండర్ స్పెసిఫిక్ కాదు, ఇట్స్ డెడికేటెడ్ టు generic certificate. If you are doing this certificate, any cloud security vacancy we can go. This is not associate certificate, this is professional certificate అనమాట. సో ఇది కండక్ట్ చేసేది ఏమిటంటే ఐఎస్సి స్క్వేర్ అనమాట. ఇది ఒక ఆర్గనైజేషన్ సేమ్ జిఏఐసి లాగా. సో థర్డ్ సర్టిఫికేషన్ సర్టిఫైడ్ డేటా ప్రైవసీ సొల్యూషన్ ఇంజనీర్. ఇది ఫస్ట్ టైం మార్కెట్లోకి ఎంటర్ అయింది. అంటే ఇది ఎప్పటి నుంచో సర్టిఫికేట్ ఉంది. నవడేస్ ప్రైవసీ చాలా ఇంపార్టెంట్ and it will leads to PII GDPR complaints also kada. So అందుకని data privacy first time it is entered into the topmost certificate, and this one is conducted by ISACA. ISACA కూడా ఒక organization, they will conduct certificates or trainings. So fourth one in the list, certified forensic computer examiner. Once again this one also entered into newly into topmost certificate. This one is conducted by International Association of Computer ఇన్వెస్టిగేట్ స్పెషలిస్ట్. ఇది ఆర్గనైజేషన్ అనమాట. ఇక్కడ మనం రిజిస్ట్రేషన్ అయ్యి ఇక్కడ మనం చదివి ఇక్కడ మనం పాస్ అవ్వాలి ఎగ్జామ్. ఇది ఏంటంటే బేసికల్గా ఫారెన్సిక్ కంప్యూటర్ ఎగ్జామినర్ అంటే ఫారెన్సిక్ అనాలిసిస్, డిజిటల్ ఫారెన్సిక్ అనాలిసిస్. ఏదైతే మనం సెక్యూరిటీ ఇన్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామో అది బేస్డ్ ఆన్ ది అలర్ట్ అనమాట. మన ఫారెన్సిక్ అనాలిసిస్ సేమ్ బేసికల్గా అంటే ఇమేజ్ కానీ డిజిటల్ ఫారెన్సిక్ ఇమేజ్ కానీ ఎనలాగ్ ఫారెన్సిక్ ఇమేజ్ కానీ తీసుకొని యారా ఫైల్స్ యూజ్ చేసి, మాల్వేర్ ఫైల్స్ యూజ్ చేసి, జాబ్స్ క్రియేట్ చేసి, థంబ్నెయిల్స్, ఫింగర్ ప్రింట్స్ ఏం చేయమన్నమాట. సో ఇదేంటంటే కంప్లీట్ ఫారెన్సిక్ అనాలిసిస్. సో ఈ అనాలిసిస్ ఇప్పుడు ప్రజెంట్ బాగా ట్రెండింగ్ లో ఉంది. ఈవెన్ ఇండియాలో కూడా అప్రాక్సిమేట్ గా 3 lakhs ఫారెన్సిక్ కేసులు పెండింగ్ ఉన్నాయి అనమాట, సుప్రీంకోర్టు, హైకోర్టు ఓరియంటెడ్. సో అవి ఎప్పుడు రిజాల్వ్ అవుతాయో మనకు తెలియదు. మనకి టోటల్ గా ఫారెన్సిక్స్ ల్యాబ్స్ టోటల్ ఇండియాలో 9 ఉన్నాయి అనమాట. అవి ఎగ్జాంపుల్ పూణేలో ఉంది, కోల్కతా, బెంగళూరు, హైదరాబాద్, న్యూఢిల్లీ, అట్లాగే ఐ థింక్ అనదర్ 2 locations. ఓకే, ఈ ఫారెన్సిక్ వేరు, ఇది డిజిటల్ ఫారెన్సిక్స్ మాత్రమే. సో ఇన్ఫోసిస్ సెక్యూరిటీ ఇంజనీరింగ్ ప్రొఫెషనల్, డోంట్ కాల్ దిస్ ఇన్ఫోసిస్.
Information System Security Engineering Professional. Infosys is an organization that is multinational company or consulting and service based company. Don't call this one Infosys. ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అన్నమాట. ఇన్ఫోసిస్ అంటే ఇక్కడ సెక్యూరిటీ ఇంజనీరింగ్ ప్రొఫెషనల్. ఇది బేసికల్ గా ఎస్డిఎల్సి లైఫ్ సైకిల్ ఏదైతే టోటల్ అప్లికేషన్ సెక్యూరిటీ ఇంప్లిమెంట్ ఆ ప్రొఫెషనల్స్ అన్నమాట. ఇది ఐఎస్ఎస్ స్క్వేరే. అట్లాగే ఇన్ఫర్మేషన్ సిస్టమ్ సెక్యూరిటీ మేనేజ్మెంట్ ప్రొఫెషనల్, ఇది ఐఎస్ఎస్ఎంపి, ఇది కూడా టాప్ మోస్ట్, ఇది కూడా ఐఎస్ఎస్ స్క్వేరే కండక్ట్ చేస్తుంది. జిఐఏసి సర్టిఫైడ్ ఇన్స్టెంట్ హ్యాండ్లర్ అంటే ఇది మన ఇన్స్టెంట్ రెస్పాన్స్ సాక్ ఆపరేషన్స్ బేసికల్ గా చెప్పాలంటే. సో L1 కానీ L2 కానీ L3, మోస్ట్ ఆఫ్ ది కేసెస్ అయితే L2 ఆర్ L3 అనమాట. ఇది కూడా జిఐఏసీనే కండక్ట్ చేస్తుంది. సర్టిఫైడ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఆడిటర్, ఇది సీసా. ఇది కూడా ఎప్పటి నుంచో మనకి ట్రెండింగ్. ఇది ఇంటర్నల్ ఆడిటర్, ఎక్స్టర్నల్ ఆడిటర్ ఆ రోల్కి వెళ్ళాలంటే మనము ఇసాక ఒక సర్టిఫికేషన్ కండక్ట్ చేస్తుంది, అది సీసా అనమాట. ఇది ఎప్పటి నుంచో ట్రెండింగ్ లో ఉంది, ఇప్పుడు కూడా అలాగే కంటిన్యూ అవుతుంది. సిస్కో సర్టిఫైడ్ నెట్వర్క్ సెక్యూరిటీ ప్రొఫెషనల్. ఐఎమ్ నాట్ షూర్ వై ది సర్టిఫికేట్ ఎంటర్ ఇన్ టు ది టాప్ మోస్ట్ హాటెస్ట్, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది కస్టమర్ డిప్లాయ్మెంట్స్ సిస్కో ఓరియంటెడ్ ప్రొడక్ట్స్ ఉండటం వల్ల ఇది టిల్ ఇట్ ఈస్ రన్నింగ్ యాజ్ ఎ హాటెస్ట్. ఒకవేళ ఇన్ ఫ్యూచర్ సిస్కో వెండర్ టూల్స్ రెడ్యూస్ అయిపోతే ఈ సర్టిఫికేట్ కంప్లీట్ గా రెడ్యూస్ అవుతుంది. ఇది ఆబ్వియస్ గా సిస్కో కండక్ట్ వెండర్ స్పెసిఫిక్ సర్టిఫికేట్ అనమాట. నెక్స్ట్ వన్, యూరోపియన్ కౌన్సిల్ ఒక సర్టిఫికేట్ కండక్ట్ చేస్తుంది, అది సర్టిఫైడ్ ఎథికల్ హ్యాకర్. ఎవరైనా సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్ సో పెనట్రేషన్ టెస్టింగ్ లో కానీ లేకపోతే సైబర్ సెక్యూరిటీ సాక్ ఆపరేషన్ కావాలంటే బేసిక్ సర్టిఫికేట్ వచ్చి యూరోపియన్ కౌన్సిల్ అనమాట, అది సర్టిఫైడ్ ఎథికల్ హ్యాకర్. ఇది ఈసీ కండక్ట్ చేస్తుంది. తర్వాత మళ్ళీ వన్స్ అగైన్ ఈసీనే ఒక వేరే సర్టిఫికేషన్ కండక్ట్ చేస్తుంది, అది ఏంటి అంటే సర్టిఫైడ్ చీఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్. ఈ చీఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్ హైయెస్ట్ లెవెల్ ఇన్ ద ఆర్గనైజేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అనమాట. వాళ్ళు కండక్ట్ చేసే సర్టిఫికేట్ ఈసీ అనమాట. ఫైనల్ గా మనకి సో గూగుల్ సైడ్ కూడా ఒక సర్టిఫికేషన్ ఉంది, అది గూగుల్ క్లౌడ్ సెక్యూరిటీ ఇంజనీర్. ఎవరైతే గూగుల్లో whenever any application migrating to Google GCP platform or directly are deploying applications in the GCP, ఆ ప్రొఫెషనల్ సర్టిఫికేట్ కూడా డిమాండింగ్ ఉంది అనమాట. ఐ డోంట్ నో వై Azure and also Amazon is missed out in this list. Okay, so maybe because of the Google deployments are more, I think. సో బేసికల్ గా నా ఒపీనియన్ ప్రకారము CASSP, CISM ఈ రెండు సర్టిఫికేషన్స్ మిస్ అయ్యాయి, కానీ ఈ రెండు కూడా బాగా వెరీ ఫేమస్ సర్టిఫికేట్స్. దీంతో పాటు మనకి CRS IS, ఐ థింక్ రిస్క్ మేనేజ్మెంట్, ఈ మూడు లిస్ట్ లో నుంచి బయటికి వెళ్ళిపోయాయి, కానీ ఈ మూడు కూడా టాప్ మోస్ట్ హైయెస్ట్ పెయిడ్ సెక్యూరిటీ సర్టిఫికేట్స్ అన్నమాట. సో ఈ CISSP వచ్చేసి మనకి ఐసీ స్క్వేర్ కండక్ట్ చేస్తుంది, సో ఇది వచ్చేసి మనకి ఇసాక కండక్ట్ చేస్తుంది. అట్లాగే CRSIC వచ్చేసి ఐ థింక్ వన్స్ అగైన్ ఇసాక కండక్ట్ చేస్తుంది అనమాట. ఇది ఓవరాల్ సర్టిఫికేషన్స్. సో ఈ సర్టిఫికేషన్ చేస్తే మనకి ప్రజెంట్ హైయెస్ట్ పేమెంట్ రెస్పెక్ట్ ఆర్గనైజేషన్స్ పే చేస్తున్నాయి అనమాట. హోప్ ఇట్స్ క్లియర్. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కమెంట్ రూపంలో మెన్షన్ చేయండి, ఐ విల్ క్లారిఫై అండ్ వన్స్ అగైన్ వి కెన్ డిస్కస్. నేను చెప్తున్నాను కదా, ఇది ఫోర్బ్స్ లిస్ట్లో వచ్చిన ఇన్ఫర్మేషన్ కాదు, లేకపోతే వేరే థర్డ్ పార్టీ వెబ్సైట్స్ నుంచి వచ్చింది కాదు, ఓన్లీ 40 సర్వే ప్రకారం మాత్రమే ఈ టాప్ మోస్ట్ హాటెస్ట్. మేబీ వేరే వాళ్ళు కండక్ట్ చేసినప్పుడు సర్వే ఆ సర్టిఫికేట్స్ మేబీ డిఫరెంట్ వచ్చు. ఇది యాజ్ పర్ 2024 Q3 ఆన్వర్డ్స్ these certificates are going to pay very high salaries. Okay, so that's all guys, thank you so very much and thanks for watching the video.